ఈసారి అయితే చాలా ఘోరంగా ఉంటది. గైస్ యాక్చువల్లీ మనము 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాం. దగ్గర 100 కిలోమీటర్స్ మనము ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. అదే ప్లేస్ కాదు, మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసిరు, ఫ్రెండ్ రమ్మని పిలిచి. 100 కిలోమీటర్స్ దూరం ఉంది. 100 కిలోమీటర్స్ లో మనకు ఏమేమి ప్లేసెస్ ఎదురైతున్నాయి అంటే, ఒకటి సుచిత్ర, కోంపల్లి, లక్ష్మీనగర్ కాలనీ, కండ్లకోయ, కనక్కింపూర్, అదో అద్వైలి, తర్వాత మేడ్చల్, ఎల్లంపేట, తర్వాత కండ్లకల్, కూచారం, కుత్త, జీడిపల్లి, మనోహర్ పాత్, రామయంపల్లి, షాబూర్పల్లి, దసిరికపల్లి, ఏదో కొన్ని పేర్లు ఉన్నాయి. ఇవి మనమైతే ఫేస్ చేయబోతున్నాం 100 కిలోమీటర్స్ లో ట్రావెల్. ఓకే, లెట్స్ గో. సో గైస్ ఆల్వేస్ వెల్కమ్. చెప్పాను కదా 45 కిలోమీటర్స్ ట్రావెల్ అంటే దగ్గర 100 km. చాలా అంటే చాలా గాలి మనల్ని ఫేస్ చేసి, మామూలుగా అయితే రైడ్ అయితే చాలా ఘోరంగా ఉంటది. వీళ్ళు తీస్తున్నారు, మనకు కూడా పండగ, వీళ్ళకు కూడా పండగనే. వాళ్ళకి పండగ, మనకు కూడా పండగ. ఎందుకంటే ఈరోజు తొలి ఏకాదశి అంటారు. ఓ షిట్ మ్యాన్. అంటే మనది పండగ, వాళ్ళది కూడా పండగ. పీర్ల పండగ అంటారు. మనం చూసింది పీర్ల పండగ. షిట్ మ్యాన్. వస్తుంది, చూసినారా గైస్ వాడు. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి రైడ్ అయితే దిగబోతున్నా. చాలా రోజుల తర్వాత రైడ్ అయితే కొట్టబోతున్నా. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటిదంటే, రైడ్ ఎంజాయ్మెంట్ లో ఉంటా కిక్కు వేరప్ప. 45 కిలోమీటర్స్ నాట్ ఏ జోక్ మ్యాన్. ఇక్కడ మాత్రం చాపు ఉండాలి. ఇప్పుడు మనం గల్లీలో ఇక్కడిక్కడ ఇలా అలాగా ఇక్కడ ఎటు పోతుండో వీనికి అర్థం కావట్లేదు, వాడు ఎటు వస్తుండో వానికి అర్థం కావట్లేదు, ఎటు పోవాలో అర్థం కావట్లేదు. సో ఈ రోజు మనము తొలి ఏకాదశి కదా, ఈ రోజు చాలా పండగ అంటారు, మన హిందూ ధర్మం పండుగ. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఇంకా కొన్ని విషయాలు ఏంటిదంటే, ఈ రోజు వీకెండ్ ప్లాన్స్ ఏం లేవు, మెయిన్ రోడ్ మీద కలుగుతాం సరేనా. ఇదంతా గల్లీలో సిచ్చు కొట్టడాలు ఇవన్నీ కొంచెం ఆటడాలు ఉంటాయి. ఈ పొట్టి చూడు చాలా ఓకేనా, చెప్పు ఓకేనా. సో మనం చెప్పినట్టు ఒక ప్లే సుచిత్ర ఇస్ ద టర్న్ అయిపోయింది. సుచిత్ర దగ్గరనే మనం ఉన్నాం, వెళ్ళిపోతాం. చాలా దుమ్ములా అన్ని పడతాయి. హెల్మెట్ పెట్టుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నా. లాస్ట్ 50 స్పీడ్ అన్ని కాదు, కానీ హెల్మెట్ లో ఉన్నది అయితే నేను అది క్లోజ్ చేయబోతున్నా. ఏదనుకుంటున్నారు, అద్దం ఉంటది కదా హెల్మెట్ ది, క్లోజ్ చేసేసి. ఎందుకంటే మనకు దుమ్ము పడుతుంది కదా, ఆల్మోస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనము రైడ్ అయితే కొడుతున్నాం కాబట్టి నీట్ గా ఎండ్ చేసే టైం అయితే మనం ఫేస్ చేయాలి. పూలపల్లి, బాదురుపల్లి అనేది కాకుండా పోబోతున్నాం. సో ఇది మెచ్చల్ ఒక రైడ్ 90 కిలోమీటర్స్ రైడ్. 100 అనుకోండి ఇంకా నియర్లీ. సో మనము చాలా జాగ్రత్తగా పోదాం. జాగ్రత్త కొడతాం. సో మంచిది. 60 దాటాను, ఓన్లీ 50. సో నెక్స్ట్ మనం హనుమాన్ అనే టెంపుల్ దగ్గర కలుగుతాం. దుమ్మండి అంత దుమ్మెక్కడ. మేము దుమ్ము నుంచి బయటపడ్డాం.
ఆల్మోస్ట్ దుమ్ములు ఏమేమో వచ్చి కట్టిలో పడతాయి అనుకుంటే అయితే వెళ్ళిపోదాం. లిమిటెడ్ 70 పోతుంది ముట్టుకుంటేనే చాలా అంటే రేర్ గా అవుతుంది. ఇప్పుడే మనము కోంపల్లిలో ఉన్నాం. కోంపల్లి ఎగ్జాక్ట్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కోంపల్లి చెప్పాం కదా, ఏర్లు అన్ని కౌంట్ చేసాము. ప్రెసెంట్ కోంపల్లి చాలా అంటే చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టంతో చెప్పేది వరం. చెప్పాను కదా హనుమాన్ టెంపుల్, కోంపల్లిలో హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్. 100 గేమ్ లో హనుమాన్ టెంపుల్ ఫినిష్ అయిపోయింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు తొలి ఏకాదశి, ఈరోజు హనుమాన్ టెంపుల్ అయితే ఫినిష్ అయిపోయింది. ఓ చాలా దుమ్ము ఉంటుంది ఇక్కడ. డెవలప్మెంట్ ఇది అవుతుంది కోంపల్లిలో. ఫుల్ డెవలప్మెంట్ అంటే ఇది బ్రిడ్జ్ పడింది అంటే ఇంకా ఫుల్ రేర్ గా ఇంకా ఇది నెక్స్ట్ డెవలప్మెంట్ ప్లేస్. ఇది ఫుల్ క్రేజీ అయితే ఉండబోతుంది. ఎందుకంటే 2 వైపు నుంచి బ్రిడ్జ్ అయితే పడబోతుంది. వేరే లెవెల్ అని చెప్పొచ్చు మనము. ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం. ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ మీద అన్ని బస్సులే ఉన్నాయి. ఈ బస్సులు అన్ని ఆల్మోస్ట్ 2 పోటీ పడుతున్నాయి. ఓహో ఓహో చెప్తున్నా కదా, గాలి ఘోరంగా వస్తుంది. ఓకే, ముందు ఒక పెద్ద కంటైనర్ లారీ అయితే వెళ్ళబోతుంది. లారీ జిందగీలో ఫస్ట్ టైం అయితే ఈ లారీని అయితే చూస్తున్నా. ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం ఎగ్జాక్ట్లీ ఈ బస్సు వెళ్ళే ప్లేస్ కి మనం ఆల్మోస్ట్ వెళ్ళబోతాం. ఈ బస్సు మన వైపు అయితే పోతబోతుంది. 70 లేపాను కదరా, 80 లేపాను కదరా. వాము 40 స్పీడ్ 80 లేపడం ఏంట్రా నాయన. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. రామయ్యంపేట వెళ్ళిపోయింది. రామయ్యంపేట కాదు, మనం అనుకున్నట్టే కోంపల్లి ఎలిటకి వెళ్ళిపోయింది. ఇది కూచారమో ఉంది దీని పేరు. మనమైతే అక్కడ ఉన్నాము, ముందుకు వెళ్ళాలి.